దగ్గర ఉన్న అగ్రిమెంట్ చూస్తే 21 పేజెస్ది ఏ తెలుగు బిడ్డ కూడా ఈరోజు పడుకోడు. రాత్రి మీద నిన్న స్టీల్ ప్లాంట్ని రైల్వే జోన్కి రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంకొకరికి బినామీగా అమ్మేస్తూ మొత్తం స్టీల్ ప్లాంట్ని దోచుకోవడానికి చూస్తున్నారని ఈరోజు కోర్టు 1లో మరొకసారి చీఫ్ జస్టిస్ గారి ముందు నేను ఆర్గ్యూ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, కోర్టు 17లో ఆనరబుల్ జస్టిస్ నరేంద్ర గారు, ఆనరబుల్ జస్టిస్ విజయ్ గారు మార్చి 14న క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారు, ఎవరికి అమ్ముతున్నారు, ఎంతమందికి అమ్మారు, స్టేటస్ ఏంటి, కౌంటర్ వేయమని మార్చి 14న ఇస్తే ఈరోజు ఏప్రిల్ వరకు కౌంటర్ వేయలేదు. సరికదా, మార్చి 14 మరల 15 పేరు అయ్యాను, మరల 18 పేరు అయ్యాను, మరల 21, 22 పేరు అయ్యాను, 22ని ఇంకొక ఆర్డర్ ప్రజెంట్ చేశాను రుజువులతో. 100 కోట్లు 500 కోట్లు విలువైన 275 గృహాలు స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎందుకు అమ్మేస్తున్నారు? ఫ్రాక్షన్ ఆఫ్ ద కాస్ట్. సిగ్గులేని బొత్స సత్యనారాయణ ఎడ్యుకేషన్ మినిస్టర్ అట, ఆడికి అసలు చదువు ఉందా? యూజ్లెస్ ఫెలోకి. వాడు అంటాడు, నిన్న అపోజిషన్ ఏమి నోరెప్పలే, నెత్తోడికి మాట్లాడటమే రాదు. అలాంటి పనికి మాలినోడికి మినిస్టర్ పోస్టు, మళ్ళీ వాళ్ళ భార్య బొత్స ఝాన్సీ వైజాగ్ని దోచుకోవడానికి ఎంపీగా పోటీ చేస్తుందట. ఆయన అంటాడు అపోజిషన్ ఊరుకుంటుంది స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తుంటే అని. ఒరే బొత్స, నువ్వు వైసీపీలో ఉన్నావా లేదా? మీ గురు రాజశేఖర రెడ్డి అమ్మి లేదా 1000 ఎకరాలు? ఇప్పుడు గంగవరం పోర్టు 60,000 కోట్లది 620 కోట్లకి జగన్మోహన్ రెడ్డి అమ్మేలేదా గంగవరం పోర్టుని? నువ్వు డ్రగ్స్ వాడుతున్నావా, టెస్ట్ చేయించాలా, మందు కొట్టేసి మాట్లాడుతున్నావా? అమ్ముతుంది మీరు. ఆనరబుల్ హైకోర్టు 17లో 7 సార్లు వాదన వినిపించాను, హైకోర్టు 1లో అనేక సార్లు వాదనలు వినిపించాను, మెన్షనింగ్ చేశాను. 3 సంవత్సరాల నుంచి ఫైట్ చేసి స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ఆపుతుంటే ఇంత దరిద్రమా? కొంతమంది స్టీల్ ప్లాంట్ నాయకులు, బుద్ధిలేని గాడిదలు, స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా ఉంటుంది, రేవంత్ రెడ్డికి మేము మద్దతు ఇస్తామని కాంగ్రెస్ వాడిని పెట్టారు. ఒరే యూజ్లెస్ ఫెలో, రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీ. అసలు స్టీల్ ప్లాంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా 71 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ కదా నడిపింది, 50 సంవత్సరాలు. ఓకే, ఈ 45-50 సంవత్సరాల్లో స్టీల్ ప్లాంటు ట్యాక్సులు కట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్కి 54,000 కోట్లు. కాంగ్రెస్ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చింది 5,000 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసింది, టీడీపీ పార్టీ అవినీతి చేసింది, బీజేపీ పార్టీ ఇప్పుడు మొత్తమే అమ్మేస్తుంది, వైఎస్ఆర్సీపీ పెట్టి జగన్ ఉన్నాయన్నీ అమ్మేస్తున్నాడు. ఆంధ్రులారా, నా కొరకు కాదు, ఒకసారి ఆలోచించండి. ఎన్టీ రామారావు గారు బతుకుంటే కొరడా పట్టుకొని మిమ్మల్ని అందరినీ కొట్టినేమో. మన స్టీల్ ప్లాంట్ బీజేపీ బినామీ, బీజేపీ తొత్తులు బానిసలైన బి బాబు, జే జగన్, పి పవన్ అడ్డుకున్నారా? పవన్ కళ్యాణ్ అంటాడు నేను చెప్తేనే స్టీల్ ప్లాంట్ అమ్మడం ఆపేశారని. ఒరే ఏం మాటలురా, అబద్ధానికి కూడా లిమిట్ ఉంటుంది.
నువ్వు పుట్టిన దగ్గర నుంచి అబద్ధాలు ఆడుతున్నావు. కానీ ఇంత ఘోరమైన అబద్ధాలు ఎవరితో చెప్పావు? మోదీతో చెప్పావా? అమిత్ షాతో చెప్పావా? ప్రధానితో చెప్పావా? వాళ్ళు నా మిత్రులు, నా శిష్యులే కదా. ఎందుకు ఇలాంటి పనికి మాలిన అబద్ధాలు ఆడతారు? తెలుగు ప్రజలారా, ఈ బీజేపీ బానిసలైన బాబు, జగన్, పవన్ని చిత్తుగా ఓడించండి. కేవలం ఫైట్ చేస్తుంది ఒక్క ప్రజాశాంతి పార్టీయే. 8,000 కోట్లు డొనేషన్ ఇవ్వడానికి కోర్టు ఒప్పుకుంది మార్చి 14ని. ఆర్డర్ చేసింది గవర్నమెంట్కి. ఆయన తెల్లదనం తెస్తానంటే 1:20 నిమిషాలు ఆనరబుల్ జస్టిస్ రాజా, మీరు ఎందుకు తీసుకోరు? ఆయన ఏమైనా బ్లాక్ మనీ ఇస్తానన్నాడా? డ్రగ్ మనీ ఇస్తానన్నాడా? దయచేసి మీడియా మిత్రులారా, మీడియా ఓనర్స్ రండి, దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకుందాం. 7569441275 మీ కొరకు ఫైట్ చేస్తా, రిజల్ట్స్ తెస్తా. 13 లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్ అప్పును తీర్చుతా, కుటుంబానికి ఉన్న 5 కోట్ల అప్పులు తీర్చుతా. కనీసం 45 లక్షలు ఖర్చు పెట్టగలిగిన ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఇద్దరు వచ్చారు మచిలీపట్నం నుంచి, ఎమ్మెల్యే టికెట్లు అడిగాను 45 లక్షల రూపాయలు ఉన్నాయా? నీతి నిజాయితీగా సార్ మా దగ్గర లేవు. 95 లక్షలు లేకపోతే ఎంపీగా పోటీ చేయలేరు, 45 లక్షలు లేకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేయలేరు. రండి, కోరికలు ఉండొచ్చు, కనీసం ఖర్చు గవర్నమెంట్ ఇవ్వాల్సింది పెట్టాలి. కనుక ప్రజాశాంతి పార్టీలో బాబు మోహన్ లాగా, ఐఏఎస్ ఐపీఎస్ లాగా, రిటైర్డ్ డీజీపీలా చేరిపోండి. ఒక్కొక్కరు ఒక నియోజకవర్గంలో 4-5 మంచి ఫైట్ ఇద్దాం, నీతి చేద్దాం, ఆంధ్రాని కాపాడుదాం అన్నారు. మీరున్నారు, నాకు తెలుసు. ఈ బీజేపీ బానిసలైన వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేనతో కలిసే కంటే రండి బయటికి. మిమ్మల్ని దేవుడు గెలిపిస్తాడు, ప్రజలు గెలిపిస్తాడు, నేను గెలిపిస్తాను. ఎలాగా కోర్టు ఆర్డర్ వేసింది కనుక వైట్ మనీ నియోజకవర్గానికి 100 కోట్లు ఇస్తాను గెలిచిన 100 రోజుల్లోనే. విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించండి. ఆంధ్రప్రదేశ్లో కనీసం 35 గెలిచిన ఎమ్మెల్యే సీట్లు. ఒకవేళ టీడీపీ కూటమి 70 గెలిచి, వైసీపీ 70 గెలిచిన రాష్ట్రం మన చేతిలోనే ఉంటుంది. ఏం మీరు కష్టపడితే 175 గెలవచ్చు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క క్యాండిడేట్ 100 కోట్లు ఇస్తానన్నా అమ్ముడు పోలేదు బాబు మోహన్. కేసీఆర్ రా వరంగల్లో పోటీ చేయంటే నువ్వు నన్ను కొనలేవు, నీ దగ్గర డబ్బు లేదు, నేను ప్రజాశాంతి పార్టీలోనే ఉంటాను అని గద్దరన్న అప్పుడు ఎలా ఫైట్ చేశాడు. బాబు మోహన్ లాంటి వాళ్ళు అందరూ వచ్చేయండి, మా కోఆర్డినేటర్ కమిటీ మెంబర్స్ అందరిని కలండి, రెజమీలు పెట్టియండి 7569441275. రాష్ట్రాన్ని, దేశాన్ని ఈ దొంగల, గజ దొంగల కుటుంబ కుల పాలన నుంచి కాపాడుకోండి. లేదా కష్టాలు వచ్చి దరిద్రం వస్తుందే శ్రీలంకలాగా. అప్పుడు కేఏ పాలనకు ప్రపంచ శాంతిదూత వచ్చాడు రాత్రి పగలు, దేవుడు పంపగా మనం పట్టించుకోలేదని ఆ రోజు గుర్తు తెచ్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.